అండి అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారం రోజు వీడియో అండి. ఇది ఫ్రైడే రోజు ఇల్లంతా క్లీన్ చేసుకోవడము, రూమ్స్, హాలు అన్నీ తుడుచుకోవడము, నా ఫ్రైడే రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దామా. ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నా. ఒక్కసారి ఊడ్చేసుకొని రూమ్స్, హాల్ అన్నీ తుడిచేస్తా. ఫ్రైడే ఇదే రొటీన్ ఉంటుందన్నమాట. 5కి లేస్తే 6కి అనేసరికి కంప్లీట్ చేసేస్తా. మళ్ళీ 6కి లేస్తే 7 వరకు, అంటే 1 అవర్ అన్న పడుతుంది నాకు మొత్తం క్లీన్ చేయడానికి, ముగ్గు వేసుకోవడానికి. పిల్లల స్కూల్కి వెళ్ళే వరకు అంటే ఇదంతా రెడీ చేసేయాలన్నమాట. క్లీనింగ్ అదంతా అయిపోవాలి. వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ వాళ్ళకి టిఫిన్స్ అని ఇంకా ఏదో వర్క్ ఉంటూనే ఉంటుంది కదా. ఇక్కడ హాల్ కూడా ఊడ్చేసి ఇల్లంతా ఒక్కసారి మాప్ పెట్టేస్తా. ఇలా రొటీన్స్ ఎప్పుడు పెట్టుకుంటే ఇల్లు అనేది ఎప్పుడు క్లీన్గా ఉంటుంది అన్నమాట. ఇల్లు క్లీన్ చేసే వాటర్లో కొంచెము కల్లుప్పు, మళ్ళీ మాపింగ్ క్లీనింగ్ లిక్విడ్, మళ్ళీ కొంచెం షాంపూ, క్లినిక్ ప్లస్ షాంపూ వేస్తే కొంచెం షైనీగా వస్తాయి టైల్స్ అనేవి. ఏమన్నా మొండి మరకలు అలాగుంటే కొంచెము వంట సోడా కూడా వేసి తుడిచేస్తే మొత్తం మరకలన్నీ పోతాయి. ఇంకా ఎప్పుడన్నా కుంకుమ మరకలు అలాగ టైల్స్ పైన పడితే కూడా కొంచెము శానిటైజ్ స్ప్రే చేసి కూడా తుడిచేస్తే క్లీన్ అయిపోతాయి. నేను ట్రై చేసి చూసాను ముందు కూడా. ఇదండి, ఇక్కడంతా రూమ్స్, హాల్ అన్నీ క్లీన్ చేసేస్తున్నా. అటు బాల్కనీ సైడ్ కూడా కడిగేశాను. బ్యాక్ సైడు ఇటు తుడుచుకొని ఇటు ముగ్గు పెట్టేసుకుంటున్నా. నాకు వచ్చినవి ఒక 4-5 చుక్కల ముగ్గులు, అవే రిపీట్గా అప్పుడప్పుడు డిజైన్స్ ఎక్కడన్నా చూస్తే మాత్రం వేస్తూ ఉంటా. ఇక్కడ నిమ్మకాయలు కూడా దిష్టి తగలకుండా ఇలా పెట్టుకోవాలి ఫ్రైడే రోజు. అటు ఇటు నిమ్మకాయ చెక్కలు, ఒక దాంట్లో కుంకుమ, ఒక దాంట్లో పసుపు వేసి పువ్వు ఇలాగ పెడుతూ ఉంటా ఫ్రైడే రోజు. నా రొటీన్ అన్నమాట ఇది. ఇదే అండి 8 చుక్కల ముగ్గు, 2 వరుసలు, 2 వచ్చే వరకు అటు ఇటు సైడ్ బార్డర్స్ అలాగ వేసుకొని కొంచెం పసుపు, కుంకుమ అలా వేస్తూ ఉంటా. ఇది ఇప్పుడు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ముందు స్టవ్ పైన పెట్టేది మిల్క్ అటు పెట్టేసి ఇటు టీ పెడతాను. ముందు పెట్టేది టీ పెట్టేసిన తర్వాత టీ తాగేసి మళ్ళీ టిఫిన్స్ అలాగని రెడీ చేస్తాను అన్నమాట. స్టవ్ పైన కూడా ఏదో పెట్టి ఇంకా వేరే వర్క్ అలా చేస్తూ ఉంటాను. ఇక్కడ టీ మరిగేంత వరకు ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి టిఫిన్కి కట్ చేసుకుంటున్నా.
టిఫిన్కి మరమరాలు చేశాను ఈరోజు. పెరుగు వేసుకొని తింటారనమాట వేడికి. టిఫిన్ కూడా పిల్లలకి ఇచ్చేసిన తర్వాత మా పాపకి ఈరోజు జలుబు చేసింది, అందుకనే స్కూల్కి వెళ్ళలేదు. కొంచెం ఒళ్ళు వేడిగా ఉంది, అందుకనే స్కూల్కి వెళ్ళలేదు తను. ఇక్కడ నేను కూడా స్నానం చేసి వచ్చి మిల్లెట్స్ రైస్ 2 నానబెట్టేసి ఇక్కడ కర్రీ కూడా చిక్కుడుకాయ కర్రీ చేసేసా. ఈరోజు అసలు 2-3 వంటకాలు అయినాయి అన్నమాట. అప్పుడప్పుడు నాకు ఇలాగ అవుతాయి. ఎందువల్ల అనేది ముందు చెప్తా. ఇక్కడ ఇమ్మీడియట్గా మళ్ళీ వచ్చేసి పిండి కూడా తడిపేస్తున్నా చపాతీకి. మా ఆడపడుచు కొడుకు వచ్చారన్నమాట. వస్తానని చెప్పారు, అందుకనే తను ఊరికి వెళ్ళాలి. వస్తానంటే ఇక్కడ వచ్చేసి కర్రీస్ అయితే చేసి పెట్టేశాను కదా, చపాతీ పిండి కూడా తడిపేసి చేసేద్దామని. ఇక్కడ పిండి కూడా తడిపి పెట్టేసిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసిన తర్వాత చపాతీలు కూడా చేసి ఇచ్చేసా. అప్పటి వరకు మా అల్లుడు వచ్చేసారు. ఎవరైనా వస్తారని అసలు ముందే తెలుసుంటే ఒకేసారి వంట చేసేయచ్చు. తెలియక అలాగా 2 times అలాగా అయిందన్నమాట నాకు ఈరోజు. ఇక్కడ చపాతీలు కూడా చేసేసి మా అల్లుడైతే ఇగో వచ్చారు. పెట్టేస్తున్నా. తనకి పెట్టేసిన తర్వాత బట్టలు కూడా మిషన్కి వేసేసా, అయిపోయాయి. ఇక్కడ బట్టలు కూడా ఆరేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఏమేమి చేశానో చూసేద్దాము. పొద్దున్నే మార్నింగ్ ఉల్లిపాయకి పచ్చడి చేస్తామన్నమాట. ఉల్లిపాయ పచ్చడి, అది వీడియో షూట్ చేయలేదు. దానికి కాంబినేషన్ జొన్న రొట్టెనే బాగుంటుంది. చింతపండు వేసి ఉల్లిపాయతోటి పచ్చడి చేస్తాము, సూపర్ టేస్ట్ ఉంటుంది. మళ్ళీ రైస్ కూడా వండేసా. మళ్ళీ మిల్లెట్ రైస్ వండా, కొర్ర బియ్యం అనుకుంటా, చిక్కుడుకాయ కర్రీ, దానికి కూడా జొన్న రొట్టెనే కాంబినేషన్. మళ్ళీ చపాతీలు కూడా తన కోసం చేసేసిన తర్వాత జొన్న రొట్టె మా కోసం చేసా. మళ్ళీ ఇది మిల్లెట్ రైస్, మళ్ళీ పచ్చి పులుసే అంటామన్నమాట మేము, చింతపండు పులుసు. ఇది ఎన్ని వంటకాలు చేసేసాను. మళ్ళీ ఇదండి. మళ్ళీ ఆ రోజే మా మరిది కూడా వచ్చారు, మా చిన్నమామయ్య కొడుకు మరిది. ఇక్కడ పెరుగు కూడా ఉంది, వస్తానని చెప్పారన్నమాట. తను ఇక్కడ మా చిన్నత్త మా అత్త ఇద్దరు టీవీ చూస్తూ ఒత్తులు చేస్తున్నారన్నమాట. నా వరకు అయితే ఇక్కడ చేసుకుంటున్నా, వాళ్ళ వరకు వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ మా సెకండ్ అబ్బాయి కూడా వచ్చారు, మా పెద్ద ఆడపడుచు సెకండ్ అబ్బాయి కూడా వచ్చారు. ఆ రోజు మా బుల్లెట్ బైక్ ఊరికాడే ఉండింది. ఇగో మా పాప కూడా ఇక్కడ ఏదో కొంచెం చదువుకుంటా అంటే, ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కదా, చదువుకుంటుందన్నమాట ఇక్కడ. సెకండ్ అబ్బాయి కూడా ఆ రోజు వచ్చారన్నమాట, బండి తీసుకొని వచ్చారు. మళ్ళీ దీనికి నెక్స్ట్ డేనే నేను ఇక్కడ పల్లీలు కూడా వేయించేస్తున్నా. ఊరికి వెళ్ళాలన్నమాట. ఇంకా ఊరికి వెళ్ళేది ఉందనేసి కొంచెం ప్రిపరేషన్ చేసి పెట్టేస్తున్నా. పల్లీల పొడి కూడా అయిపోయింది. ఇక్కడ ఇంకో కర్రీ కూడా వేయాల్సి వచ్చింది, కొంచెం కీరా ఉంటే కీరా కర్రీ కూడా వేసేసా. మా అమ్మయ్య కొడుకు మరిది అయితే ఈవినింగ్ వచ్చారన్నమాట. తను
ఇక్కడ కర్రీ కూడా వండేసి ఊరికి వెళ్ళేది ఉంది. ఊర్లో ఇవన్నీ కొంచెం పల్లీల పొడి అవన్నీ వేయించేసి మిక్సీకి పెట్టేసి పెడితే మా అత్తమ్మ వాళ్ళు వంట చేసుకుంటారు అనేసి ఇలాగ పెడుతున్నా. ఎందుకు వెళ్ళాను ఊరికి అంటే చెప్తానండి. మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం కదా, అది నడుస్తుందన్నమాట. అక్కడ ఇల్లు కడుతున్నాం కదా, ఆ వర్క్ అవి కొంచెం వర్క్ ఉండింది, అందుకనే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అయిన వారం రోజులు ఉన్న ఊర్లో కూడా కొంచెం షూట్ చేసా. ముందు వీడియోస్లో పెడతాను అన్నమాట. ఇందులోనే ఇంక్లూడ్ చేస్తా. ఇక్కడ కొన్ని చేసి పెట్టేస్తున్నా మా చిన్నత్త, అందుకోసమే వచ్చారు. ఇదిగోండి మా మరిది కూడా ఈవినింగ్ వచ్చారన్నమాట. ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకురమ్మంటే డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చారు ఇక్కడికి. ఇలాగా ఇవన్నీ సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. డైలీ బాదాము కిస్మిస్లు అయితే నానబెడతాను. ఇవన్నీ ఇస్తే అంతంత మాత్రం తినడం, ఏమన్నా చేయాలి వీటికి డ్రై రోస్ట్ చేయాలనుకుంటున్నా. ఇదండి ఇక్కడ ఇవన్నీ సర్దేసిన తర్వాత నెక్స్ట్ డేనే ఊరికి వెళ్ళాలన్నమాట. అందుకనే కొన్ని మా చిన్నత్త మా అత్త ఇద్దరైతే ఉన్నారు పిల్లల దగ్గర. మా వారు నేను వెళ్ళాల్సి వచ్చింది. వారం రోజులు ఉన్న ఊర్లో ఉండి వచ్చామన్నమాట, చూసుకొని వర్క్ అంతా. ఇదండి ఊరికి వెళ్ళిన తర్వాత వీడియో. నెక్స్ట్ డే అన్నమాట. ఆ రోజైతే ఏం షూట్ చేయలేదు. ఊరికి వెళ్ళిన తర్వాత ఇది నేను ఎక్కడికి వెళ్ళినా నా ముగ్గు, నా పూజ రొటీన్స్ అయితే సేమ్ ఉంటాయి అన్నమాట. ఊర్లో కూడా ఇలాగే చేసుకుంటా. ఇక్కడ లక్ష్మీ కలశం కూడా పెట్టేశాను. బయట అయితే ముగ్గు వేసా. పల్లెటూరులో పెంకుటిల్లు అన్నమాట, పాతగా అయిపోయిందన్నమాట హౌజు, అందుకనే కన్స్ట్రక్షన్ ఇల్లు స్టార్ట్ చేసాము. ఇదండి ఇక్కడ పూజ కూడా చేసేసాను. మండే రోజు అన్నమాట ఇది. ఇదిగోండి మన పూజ అయితే ఎక్కడికి వెళ్ళినా పూజ కంపల్సరీ అన్నమాట. ఇలాగ అలంకరణ చేసుకోవడం అన్నా, పూలైనా ఎక్కువ పెట్టడం అన్నా, ఇలా నాకు ఇష్టం అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా నా పూజ రొటీన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇలాగ పూజ చేసుకున్నా. మళ్ళీ గుడికి కూడా వెళ్ళొచ్చాను మండే రోజు. మళ్ళీ ఇది నెక్స్ట్ డే ఒక ఫంక్షన్ కూడా వెళ్ళొచ్చాను. మా అమ్మ వాళ్ళ సైడు ఒక ఫంక్షన్ ఉండింది, అందుకనే నేనే ఉన్నా కదా అటెండ్ చేసి వచ్చా. ఇది ఆ నెక్స్ట్ డే అండి. ఎక్కడో నాకు ఫోన్ లేదు, ట్యాబ్లో కొంచెం షూట్ చేశాను అన్నమాట. ట్యాబ్ ఉంది. పిల్లల దగ్గర అయితే ఫోన్ పెట్టేశాను, వాళ్ళకి కావాలి అనేసి. నాకు కిచెన్లోకి వచ్చేసి అన్నీ సర్దేసి వెళ్ళాను కదా, వెళ్ళేటప్పుడు అవసరమైనవి కొన్ని తీసుకున్నాను అన్నమాట. తీసేసుకొని అలాగా వెళ్ళిన రోజైతే మా అమ్మయ్య వాళ్ళ ఇంట్లో అక్కడే తింటాము. ఇప్పుడు ఆ నెక్స్ట్ డే ఇక్కడ గురు పౌర్ణమి కదా, ఇల్లంతా క్లీన్ చేసుకున్నా. ఇక్కడ ఉంటే కూడా సేమ్ అండి, పూజలైనా ఏవైనా నేను ఇలా చేసుకోవడం అంటే ఇష్టము. ఆ నెక్స్ట్ డే ఇలాగా ఈరోజు చాలా నైవేద్యమే చేస్తాము. చేసి దేవుని దగ్గర కూడా నైవేద్యం చూపించి, ఇదిగోండి మళ్ళీ ఊర్లో ఉన్న గుళ్ళకి అందరికీ దేవుళ్ళ గుడిలకి నైవేద్యం చూపించేసి మళ్ళీ పొలానికి మా మామయ్య వాళ్ళ సమాధికి అలాగా నైవేద్యం చూపిస్తామన్నమాట. అదంతా చేసి వచ్చిన తర్వాత నైవేద్యము, అగరబత్తులు, ఇవన్నీ పూజ సామాన్లు. ఇదే గురువారం కదా, ఈరోజు లక్ష్మీ కలశం పెట్టుకున్నా.
గిన్నెలు కడగాలి. ఇక్కడేమో రైస్ కూడా నానబెట్టేశాను. మా వారు ఇంకా రావడానికి టైం పడుతుంది, అందుకని ఇక్కడ రైస్ నానబెట్టేసా. కుక్కర్లో పప్పు కూడా పెట్టేశాను. కొంచెం చింతపండు నానబెట్టేశాను. కలుపుకున్నా తినాలి. తను వచ్చే వరకు ఉడుకుతుంది. మేస్త్రి వాళ్ళకి వంట చేయాలన్నమాట. మళ్ళీ అదైతే మాకు వండేసాను. తర్వాత వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళకి అని చెప్పాను కదా, వాళ్ళకి ఒక 6-7 మెంబర్స్కి పప్పు రైస్ వండేసేయాలి. పొలానికి వెళ్ళి వచ్చిన తర్వాత నైవేద్యం చూపించిన తర్వాత ఇదండి ఇవాల్టి వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, ఇదండి ఊర్లో వీడియో. ముందు వీడియో ఇంకా వచ్చే వీడియోలో ఇల్లు అయితే చూపిద్దాం అనుకుంటున్నా. ఓకే అండి, బాయ్ అండి.